తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది, అండగా ఉంటుంది. మా లీగల్ టీం ఉన్నది. మొత్తం హైదరాబాద్లో మాకే ఓట్లు వేసారు. మీరు మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు, మా కార్పొరేటర్లు గల్లీ గల్లీకి ఉన్నారు. మీరు దయచేసి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ మాజీ కార్పొరేటర్ ఉంటే మాజీ కార్పొరేటర్ కలవండి, వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు. భవన్లో మా హెడ్ ఆఫీస్లో లీగల్ టీం ఉన్నది, లాయర్లు ఉన్నారు. న్యాయ పోరాటం చేద్దాం. ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా, పొద్దున 3 గంటలకు వచ్చి కూలగొడతా, అదే మీ అన్నగారింటికేమో 30 రోజుల నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీ అన్న తిరుపతి రెడ్డికేమో 30 రోజుల నోటీసులు, 45 రోజుల నోటీసులు, ఆయన కోర్టుకు పోయే వెసులుబాట్లు. కానీ మిగతా వాళ్ళకి మాత్రం తెల్లారి 3 గంటలకు వచ్చి నడి వీధుల గుంజి, వాళ్ళు దళితులు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళని మాత్రం బజార్లేసి బుల్డోజర్తోని తొక్కేస్తావా? అందుకే వాళ్ళకు అండగా మేము ఉంటాం. తప్పకుండా వారు ఎవరైనా సరే మా స్థానిక ఎమ్మెల్యేలను కానీ, మా కార్పొరేటర్లను కానీ, మా డివిజన్ నాయకులను కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళకు న్యాయంగా కూడా న్యాయ పోరాటం కూడా మా పరంగా మేమే చేస్తాం, వారికి అండగా నిలబడతామని కూడా చెప్తూ, ఈ ప్రభుత్వానికి మనసుంటే నేను డిమాండ్ చేసినట్లు 40,000 ఇండ్లు రెడీగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి మొదలు ఇచ్చి అలా గృహప్రవేశం చేయించు. తాళాలు ఇచ్చుడు, కాగితాలు ఇచ్చుడు కాదు, గృహప్రవేశం చేయించు. వాళ్ళ ఆడికెళ్ళి మొత్తం సామాన్లు తీసుకుపోయి సర్దుకుంటాడు చెయ్యి. అట్లయినాక కావాలంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసేయి తప్ప కుసంస్కారంగా ఇవాళ పేదవాళ్ళు కదా, గరీబ్ గాళ్ళు కదా, వాళ్ళకి ఎవరు దిక్కు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు రాజ్య పగను, రాజ్య ప్రతీకారాన్ని హైదరాబాద్లో ఓటైనందుకు తీర్చుకుంటా అంటే మేము చూస్తా ఊరుకోమనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అది మీరు చెప్పాలనా లేక అది కూడా